నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే నోరు ఊరించే చికెన్ ఫ్రై చేసుకున్నాం. సింపుల్గా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం. చికెన్ ముక్కలు మీడియం సైజులో కొట్టించుకోవాలా. మీడియం సైజులో ఉంటే చికెన్ బాగా ఫ్రై అవుతుంది. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్కు బాగా పట్టించాము, నీచు వాసన రాకుండా. ఆ తర్వాత 2 సార్లు వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం. కడిగి పెట్టిన చికెన్ ఒక గిన్నెలోకి వేసుకున్నాం. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్కు బాగా పట్టించాం. ఒక గంట సేపు చికెన్ పక్కన పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఇవన్నీ బాగా వేయించుకుందాం. ఫ్రై చేసిన దినుసులు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇవి చల్లగా అయిపోయినాక మిక్సీ గిన్నెలు వేసుకొని నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. ఈ పొడి చూడండి, ఇంత నున్నగా పట్టుకోవాలా. గ్యాస్ ఆన్ చేసుకున్నాం, బాండిల్ పెట్టుకున్నాం. అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. 1 స్పూన్ సాజీర వేసుకున్నాం. 1 కప్పు ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకున్నాం. 2 కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాం 1 నిమిషం పాటు. హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం. అలాగే గంట సేపు నానబెట్టిన చికెన్ వేసుకొని బాగా కలుపుకున్నాం. పది నిమిషాల వరకు మూత పెట్టుకున్నాం. 10 నిమిషాల తర్వాత ఒక కప్పు కమ్మటి పెరుగు తీసుకొని దాంట్లో ఉండలు లేకుండా బాగా కలిపి చికెన్లో వేసుకున్నాం. చికెన్ అంతా కలిసేటట్టుగా పెరుగును కలుపుకున్నాం. చికెన్లో వాటర్ డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకున్నాం. మధ్య మధ్యలో ఒకసారి అడుగంటుకోకుండా కలుపుకున్నాం. చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయిందండి. చికెన్ ముక్క చాలా మెత్తగా ఉడికింది చూడండి. మిక్సీ పట్టుకునే మసాలా పొడి వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకున్నాం. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. చికెన్ కలుపుకునేటప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. చికెన్ ముక్కలు ఇరగకుండా స్లోగా కలుపుకుందాం. చికెన్ను సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకుందాం.
1 నిమిషం పాటు ఉడికించుకున్నాం. 1 నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కిందికి దింపుకున్నాం. మన నోరూరించే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ ఫ్రై చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. తర్వాత ఒక పట్టు పట్టేస్తాను. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.